Vishwam Vijay garu, the law of attraction and life coach. మీ క్లాసెస్కి అటెండ్ అయితే ఒక 3 to 6 months తీసుకోండి. ఎవరైనా ఒకరిని సక్సెస్ చేయించి చూపించగలరా? ఓపెన్ ఛాలెంజ్ చేయగలరా? షూర్ అండి, డెఫినెట్లీ. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. ఇప్పుడు మీరు ఓపెన్ ఛాలెంజ్ అన్నారు కాబట్టి ఇది ఓపెన్ ఛాలెంజ్ అండి. ఎవరైనా రావచ్చు. 3 నుంచి 6 నెలలు సమయంలో ఎవరైనా సరే మారుతారు మేడం. సో నేను ఏమంటారంటే ఒకటే రోజు పెద్ద పెద్దగా రారు మేడం. అంటే పెద్ద పెద్ద మార్పులు ఏం రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా మార్పు అయితే వస్తుంది మేడం. ఎలా అంటే సీడ్ వేసాం, మీకు 6 నెలల టైం ఇవ్వమంటే నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే ఒక సీడ్ వేసా మేడం. సీడ్ వేసిన రోజే మరుసటి రోజే ఫ్రూట్ ఇవ్వమంటే ఇవ్వగలుగుతారా? ఏ నేచర్కి కొంచెం సమయం పడుతుంది. అండ్ ఈ టైంలో ఏం చేయాలి, ఒక ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకోవాలి. స్టెప్ బై స్టెప్ దిగండి రంగంలో. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ నేను ఏమంటానంటే మేడం, 3 నుంచి 6 నెలలు మీరు ఎవ్రీ డే మార్నింగ్ నేను ఏదైతే క్లాసెస్ చెప్తుందో దానికి అటెండ్ అవ్వండి. ఫస్ట్ థింగ్ ఇస్ అక్కడ ధనాకృష్ణ క్రియ ఉంటుంది, అది మెడిటేషన్ ఉంటుంది, విజువలైజేషన్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది, అఫర్మేషన్ ఉంటుంది. ప్రతిరోజు న్యూ టాపిక్స్ ఉంటుంది, ప్రతి వీక్ న్యూ సిరీస్ ఉంటుంది. సో ఎవరైనా సరే దానిపైన క్లాసెస్కి అటెండ్ అయ్యి వారు నేను చెప్పింది కనుక వారు చేయగలిగితే వారు డెఫినెట్గా వారు అచీవ్ అవుతారు మేడం. బట్ ఏంటిదంటే సిస్టమేటిక్ అంటే చూడండి మేడం, ఒక మాస్టర్ దగ్గరికి 60 మంది విద్యార్థులు లేదా 50 మంది విద్యార్థులు అందరికీ ఒకే రకంగా మార్క్స్ వస్తాయి మేడం? రావు. ఒకరికేమో మంచి మార్క్స్ వస్తాయి. టీచర్ అందరికీ సమానంగా చెప్తారు కదా. ఒక్కొక్కరి మెమొరీ పవర్ ఒక్కో రకంగా ఉంటుంది. ఎస్, సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే మేడం. ఒక్కొక్కరి సాధన ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీ సాధన కనుక విపరీతంగా కరెక్ట్గా ఉండగలిగితే గొప్ప అద్భుతాలు సృష్టించగలుగుతారు. సింపుల్ ఒకటే ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ పొటెన్షియల్ ఉంటుంది కదా, ఆ ఇంటర్నల్ పొటెన్షియల్ కనుక తీయగలిగితే వారిలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళు. బట్ వారి యందు వారికి నమ్మకం అనేది ఉండాలి మేడం. మేడం నమ్మకం ఉండాలి. వారి యందు వాళ్ళకు నమ్మకం ఉండి నేను ఏదైనా సరే సాధిస్తాగల విశ్వాసం వారికి ఉంటే మాత్రం ఏదైనా వారు సాధిస్తారు మేడం. బట్ నేనేమంటానంటే ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. నీ దగ్గర ఎంత స్కిల్ ఉండని, ఎంత నాలెడ్జ్ ఉండని, నీ యాటిట్యూడ్ సరిగ్గా ఉండకపోతే రావు మేడం బిజినెస్. గ్రాటిట్యూడ్ అనేది ఇంకెక్కువ చూపించాలంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం ప్రతి వ్యక్తి పట్ల. చూడండి, మనీ రావట్లేదు మేడం, ఎప్పటిసేపు మనీ రావట్లే కానీ ఒక్క రోజన్నా ఇప్పుడు ఉన్న మనీ కానీ వచ్చిన మనీ కానీ కృతజ్ఞత చేశారని నేను అడుగుతాను మేడం. చెప్పరు. ఫస్ట్ కృతజ్ఞత తెలియదు, నెక్స్ట్ క్షమాగుణం కలిగి ఉండడం. అంటే ఇప్పుడు వరకు తన జీవితం డల్ అయిందంటే ఎవరు కారణం అంటే ఏమని చేస్తారు ఇప్పుడు మేడం? వీళ్ళు కారణం, వాళ్ళు కారణం, గవర్నమెంట్ కారణం, ఇంట్లో ప్రోత్సాహం లేదు, నా పక్క వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, అందుకే ఈయన చెడిపోతున్నాడు. ఇదే రీజన్. నేను అందరికి అడుగుతాను మేడం. అడుగుతున్నప్పుడు అలాగే సమాధానం ఇప్పుడు అతను ఒక్కడు ప్రపంచంలోకి నేను ఒక్కడిని కరెక్టే అండి, మా వైఫ్ రాంగు, మా హస్బెండ్ రాంగు, మా పిల్లలు రాంగు, మా పేరెంట్స్ రాంగు, మా అత్తమ్మ రాంగు, మా మామయ్య రాంగు, అందుకే నేను ఇలా నేనున్నా నా జీవితంలో ఉండడానికి. అలా కొంతమంది గవర్నమెంట్ పేరు కూడా చెప్తారు, గవర్నమెంట్ జాబులు ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్. సో నాకు నవ్వు వస్తుంటుంది అప్పుడప్పుడు. అరే ఏంటి గవర్నమెంట్ ఇచ్చేదాకా నువ్వు వెయిట్ చేస్తావా? నీలో టాలెంట్ లేదా? నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించలేవా? ఆయన ఉండవు మేడం, ఆలోచించలేకపోతున్నారు. సో మనమే ఎందుకు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించకూడదు? ఎప్పుడైతే అలాంటి ఆలోచన విధానం వస్తుందో లైఫ్లో వెనక్కి తిరిగి చూడరు మేడం, డెఫినెట్గా ముందుకు వెళ్ళిపోతుంటాం. బట్ ఒకటి నేను గుర్తుంచుకునేది ఏంటంటే ఏదైనా ఒక ఆలోచన ఎంచుకో, దాని గురించి తప్పిస్తే వేరే ఏ ఆలోచన పక్క పెట్టు, అన్ని ఆలోచన పక్కన పెట్టు. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ నువ్వు పక్కన పెట్టు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంది, పర్వాలేదు, ఏమవుతుంది మేడం? ఒక 3 నెలలు 6 నెలలు దూరం ఉంటే ఏమైనా అవుతుందా? ఏం కదా. అలా దూరం ఉండి నీ గోల్స్ పైన నీ లక్ష్యం పైన ఫోకస్ పెట్టి మన అకాడమీ కనుక జాయిన్ అవుతాం మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 6 నెలలు టైం ఇస్తే వాళ్ళని చేంజ్ చేస్తారు. ఎస్ షూర్, డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టు చూస్తారు. ఎస్ డెఫినెట్లీ. జనరల్ గా మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? మా క్లాసెస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చండి. బట్ ఏంటంటే డిసిప్లిన్గా ఉండు, నేను నా లైఫ్లో సక్సెస్ సాధించాలనే బలమైన తపన ఉండాలి. వాళ్ళ బలమైన తపన లేనప్పుడు మనం ఏం చేయలేము. దానికోసమే మనం ఏం చేస్తున్నామంటే క్లాసెస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే మా క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి గూగుల్ ఫామ్ నింపొచ్చు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.